సార్ గ్రూప్ స్టడీస్. సో గ్రూప్ స్టడీస్ విషయానికి వచ్చేసరికి మీరు గ్రూప్ స్టడీస్ ఏమైనా ఎప్పుడైనా అంటే మీ ప్రిపరేషన్లో మీరు గ్రూప్ స్టడీస్ మీద ఏమైనా ప్రియారిటీ ఇచ్చేవారా సార్? సార్ వాస్తవం చెప్పాలంటే నేను ఎక్కువ చేసింది గ్రూప్ స్టడీసే సార్. ఎందుకంటే మా రూమ్లో 5గురం ఉండేవాళ్ళం సార్. 5గురులో నిజం చెప్పాలంటే నాకన్నా మిగతా నలుగురు నాకన్నా తోపులే సార్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు యూపీఎస్సీలో ఒక్కొక్కళ్ళు 5 అటెంప్ట్స్ 6 అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ రూమ్ దొరకడమే నా అదృష్టం సార్ నిజం చెప్పాలంటే. సో అలాంటి వాళ్ళు అంటే మేము ఏ విధంగా చేసేదంటే నేను సైన్స్ అండ్ టెక్నాలజీ నా స్ట్రాంగ్ ఏరియా, హిస్టరీ నా స్ట్రాంగ్ ఏరియా, ఇంకొక అతనికి పాలిటీ స్ట్రాంగ్ ఏరియా, ఇంకొక అతనికి ఎకనామిక్స్ స్ట్రాంగ్ ఏరియా, ఇట్లా స్ట్రాంగ్ ఏరియాస్ ఉంటాయి. సో మేము ఏంటంటే ఒక టైం షెడ్యూల్ ఫిక్స్ చేసుకునేది. సో చదివేసి వచ్చి ఎవరిది వాళ్ళు నోట్స్ దగ్గర పెట్టుకునేది. సో ఈ టాపిక్ వచ్చినప్పుడు ఇది రాయాలని చెప్పి గ్రూప్ స్టడీస్ చేసేవాళ్ళం సార్. అట్లా సోషో ఎకనామిక్ అవుట్లుక్ మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళం. అంటే మామూలుగా ఇండివిజువల్గా చదివితే మీకు ఒక 7-8 డేస్ పడుతుంది సార్. అది మీరు అదే డివైడ్ చేసి చదివితే 2-3 డేస్లో అయిపోగొట్టచ్చు. కరెంట్ అఫైర్స్ అట్లనే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ అట్లనే. అంటే ఆల్మోస్ట్ మేము ఎవ్రీ సిలబస్ని ఆల్మోస్ట్ టచ్ చేసినాం సార్. మా రూమ్లో 5గురం కలిపి ఎవ్రీ సిలబస్ని టచ్ చేసినాం. ఎందుకంటే వాళ్ళు ఇంకా యూపీఎస్సీ వాళ్ళు ఇంకా రాసి వాళ్ళు ఎక్స్పర్ట్స్, ఇక మొత్తం ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అంటే బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళకి రాలేదు, నాకు వచ్చింది. అయినంత మాత్రాన నాకు ఆ నమ్మకం ఉంది వాళ్ళు ఫ్యూచర్లో ఐఏఎస్ ర్యాంక్ కొట్టేవాళ్ళే వాళ్ళందరూ. ఓకే.